ఫుడ్ అండ్ ఫన్ టైల్స్కి స్వాగతం అండి. మన శరీరంలో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, ఏ విటమిన్ని బాగా పెంచుతుంది, గుండె జబ్బులు రాకుండా ఉపయోగపడుతుంది, కంటికి చాలా మంచిది, హెయిర్ బాగా పెరుగుతుంది, జీర్ణశక్తి బాగా అభివృద్ధి అవుతుంది, షుగర్ కంట్రోల్ చేస్తుంది. ఇన్ని మంచి ఔషధ గుణాలు ఒకే ఒక ఆకులో ఉన్నాయండి. అదేంటో తెలుసా మీకు? మీకు తెలిసే ఉంటుందిలేండి. అదేనండి కరివేపాకు. ఆ కరివేపాకుతో మనము కారప్పొడి చేసుకొని తింటే ఈ అన్ని మంచి ఔషధ గుణాలు మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనము కరివేపాకుని ఆటలో అరటిపండులాగా తీసి పక్కన పడేస్తాం, కానీ కరివేపాకు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ కరివేపాకుతో కారప్పొడి చేసేసుకుందాం. వచ్చేయండి. బాండీలో నూనె వేసేసుకొని ఆ నూనెలో ధనియాలు, పచ్చిశనగపప్పు, చాయమినపప్పు, 4 వేరుశెనగ గుండ్లు, అలాగే జీలకర్ర, ఇంకా 4 మెంతి గింజలు అన్నీ బాగా వేయించేసుకొని, తర్వాత ఒక 25 ఎండుమిరపకాయల దాకా తీసుకున్నానండి. నేను కొంచెం ఎక్కువ చేసేస్తున్నాను. ఆ ఎండుమిరపకాయలు కూడా వేయించి, కరివేపాకు బాగా ఎక్కువ వేసానండి. బాగా కరివేపాకుని కడిగి ఆరబెట్టేసి ఇప్పుడు ఆ కరివేపాకును కూడా వేసేసి ఆ నూనెలో అన్నిటినీ వేయించేసి మిక్సీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఉప్పు, చింతపండు, వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసి మెత్తగా పొడి పట్టేసి ఇలా వేడివేడి ఇడ్లీ మీద నెయ్యి వేసుకొని కారప్పొడి వేసుకొని తింటే ఉంటుందండి, అద్భుతమేనండి. ఈ కరివేపాకు పొడి ఎంతో మంచిది కదా. అందుకని మీరు కూడా చేసేసుకొని అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.